ప్రైజ్ ద లార్డ్. నీకోసం ఇసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి దేవుని పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని, అత్యధికమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. నీ పాదము త్రొట్టిల్లదు. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెనని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. మన దేవుడు మన నడిపిస్తున్న దేవుడు, మన పాదాలు త్రొట్టిల్లకుండా మనం నడిపించే దేవుడే ఉన్నాడు. ఈరోజు చాలామంది మనం ఎప్పుడు పడిపోతామా, ఎప్పుడు కోల్పోతామా, ఎప్పుడు నశించిపోతామా, మనం వెళ్ళే మార్గంలో, మనం చేస్తున్న పనులలో ఎప్పుడెప్పుడు పడిపోతామా అని చెప్పి మన చుట్టూ అనేకులు కాపు కాసుకొని ఉండొచ్చు. ఎలా అయినా సరే వీరు పడిపోవాలి అని చెప్పి అనేకులు మన హృదయంలో, అంటే మన గురించి అనేకులు వారు కోరుకుంటూ ఉండొచ్చు. కానీ మన దేవుడు మనని త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. మన పాదము త్రొట్టిల్లకుండా ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డ, ఈరోజు ఆత్మీయంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, పరిచర్య పరంగానే కావచ్చు, నీవు దేవుని చిత్తానుసారంగా నడిపింపబడుతూ ఆయన నడిపిస్తున్న మార్గంలో నీవు నడిచినంత కాలము నీవు త్రొట్టిల్లి కూలుటకు కారణం ఏమీ ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిశ్చయముగా ప్రభువు మనల్ని నిలబెట్టే దేవుడై ఉన్నాడు. మన పాదం త్రొట్టిల్లడం అంటే ఏంటండి? నడుస్తూ వెళ్తా ఉన్నాం, చక్కగా మన బిజినెస్ చేస్తూ ఉంటారు కొంతమంది, చక్కగా వారి ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగింపబడుతూ ఉంటారు. ఎంత ఆత్మీయంగా ఉన్నారండి, ఎంత భక్తిపరంగా ఉన్నారనుకుంటామండి. ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటారు, వెంటనే వారి సాక్ష్యం అంతా పోతుంది. ఎంతో ఉన్నతమైన స్థితి ఉంటుంది, ఏదో ఒక విషయంలో తప్పు, ఏదో ఒక ఇబ్బందికరమైన మార్గాన్ని చూస్ చేసుకొని ఆర్థికంగా పడిపోతూ ఉంటారు, కుటుంబ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటి వీరు ఎంత చక్కగా ఉన్నారు, వీరింత చక్కగా జీవిస్తూ ఉన్నారు, ఎలా అయిపోయిందంటే వారి పాదం త్రొట్టిల్లింపబడింది. ఈరోజు చాలా మంది పడిపోవడానికి, అంటే ఒకటేసారి ఉన్నతమైన శిఖరానికి ఎక్కినట్లుగా ఎక్కి చాలా మంది పడిపోతున్న అనుభవంలో ఉన్నారు. ఎందుకు, ఎలా పడిపోతున్నారు, ఎందుకు వీరి జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయంటే దేవుడు మనందరితో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుడు నడిపిస్తున్న మార్గంలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు మన పాదాన్ని త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. మన మీదకి ఎంతమంది శత్రువులు లేచినా మన పాదాలు త్రొట్టిల్లకుండా, మనం పడిపోకుండా ఆయన మనల్ని నిలబెట్టుటకు శక్తిగల దేవుడై ఉన్నాడు. ఈరోజు నిశ్చయముగా మన దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు అండి, పడేసే దేవుడు కాదు. చాలాసార్లు అనేకులు అంటూ ఉంటారు, దేవుడిని నమ్ముకున్నాం కానీ మన జీవితంలో అద్భుతం జరగలేదండి, అంతా కోల్పోయాం, అంతా నష్టపోయాం. లేదు ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసం సరి అయినది కాకపోయి ఉండొచ్చేమో, పరిపూర్ణమైన మార్గంలో నువ్వు వెళ్ళకపోతుండొచ్చేమో, లేకపోతే తప్పుడు మార్గంలో అబద్ధమైన వాటిని అనుసరిస్తూ నువ్వు వెళ్తున్నావేమో. కానీ దేవుడిని అనుసరిస్తూ నీతి మార్గంలో నడిపింపబడుతున్న వారిని ప్రభు ఎప్పుడు కూడా పడిపోనివాడు. వారు అగ్నిలో ఉన్న అగ్ని వాసన తగలకుండా కాపాడుతాడు. జలములలో పడి వెళ్ళిన ఆ జలములు వారిపైన పారకుండానట్టు క్షేమంగా నడిపిస్తాడు. దేవుడు పడేసే దేవుడు కాదు. ఒకవేళ క్రింద పడివేసిన ఎంత స్పీడ్గా అయితే మనం కింద పడతామో అంతే ఎత్తుగా ప్రభు మనల్ని హెచ్చింపజేసేవాడే ఉంటాడు. మీకా గ్రంథంలో రాయబడి ఉంటుంది, నా శత్రువా నా మీద అతిశయింపకము, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను అని. నిజమే, కొన్నిసార్లు ప్రభు మన జీవితంలో శ్రమలను అలవ్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయి, పడిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కింద పడినను దేవుడు మనల్ని తిరిగి పైకి లేపే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా నా కాలు జారనని నేను అనుకొనగా దేవా నీ కృప నన్ను బలపరిచెను అని కీర్తనకారుడు అంటూ ఉంటాడు. కాలు జారిన అనుభవం అనిపిస్తూ ఉండొచ్చు. ఈరోజు చాలా మంది మంచిగా వారి జీవిత విధానం కొనసాగింపబడుతూ ఉంటుందండి. అనుకోకుండా, అంటే అయిపోయింది, ఇంకా నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నేను పడిపోయాను అనుకున్నట్లుగా ఏదో ఒక రీతిగా హఠాత్తుగా శ్రమ, హఠాత్తుగా ఆపదలు అనేకుల జీవితాల్లో సంభవిస్తూ ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను త్రొట్టిల్లకుండా, నీ పాదము త్రొట్టిల్లకుండా నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. అయితే దేవుడు ఎప్పుడు మన పాదాన్ని త్రొట్టిల్లంటే కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనము నుంచి 23వ వచనాలు చదివితే 23వ వచనంలో రాయబడి ఉంది, అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. ఎప్పుడు అంటే దేవుని జ్ఞానమును
వివేచనను మనం భద్రం చేసుకొని మన కన్నుల ఎదుట ఆ జ్ఞానాన్ని కలిగి మనం ఉన్నప్పుడు మన పాదము త్రొట్టిల్లకుండా దేవుడు మనం నడిపించే దేవుడు అయినాడు. ఈరోజు చాలా మంది జ్ఞానం లేకుండా నడిపింపబడుతున్నారు కాబట్టి వారు త్రొట్టిల్లిపోతా ఉన్నారు, వారు పడిపోతున్నారు, అజ్ఞానుల వరే ఎటు పడితే అటు పోతున్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల నన్ను అడగండి, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తానని ప్రభు చెప్పాడు. సొలొమోను ప్రభుని అడిగాడు, ప్రభు నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం, బుద్ధి జ్ఞానం నాకు దయచే ప్రభు అని చెప్పి. బుద్ధి జ్ఞానములు ఆయన వద్ద సర్వ సంపదలై ఉన్నాయి. దేవుడు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు. ఈరోజు చాలా మంది జ్ఞానం లేక పడిపోతా ఉన్నారు, అజ్ఞానము చేత పడిపోతా ఉన్నారు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఏం చేయాలో అర్థం కావట్లేదా? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి, ప్రభుని బతిమలాడుకోండి, గోజాడండి, ప్రభు నేను ఏం చేయాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడిపింపబడితే మనం ఎప్పుడు కూడా పడిపోము. అజ్ఞానంగా కొంతమంది తీసుకునే నిర్ణయాలు వారిని పడేస్తా ఉన్నాయి. ఆత్మీయంగా కావచ్చు, వారు చేసిన చేతి పనులలో కావచ్చు, వారి సాక్ష్యం విషయంలో కావచ్చు, ఏదో ఒక విధంగా కొంతమంది పడిపోవడానికి కారణం ఏంటంటే అజ్ఞానము ద్వారా, జ్ఞానము లేకపోవడాన్ని బట్టి వారు పడిపోతా ఉన్నారు. వెండి బంగారముల కంటే అపరంచిని కంటే బుద్ధి జ్ఞానములు కోరదగినవని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము మనం నడిపిస్తుంది, వివేచన మనకు కావలి కాస్తుంది అంట. కాబట్టి నిశ్చయంగా జ్ఞాన వివేచనలు కలిగి ఉన్నప్పుడు మన పాదము త్రొట్టిల్లదు. శ్రమలోనైనా సరే మన పాదం త్రొట్టిల్లదు, ఆపదలు కలిగినా సరే మన పాదము త్రొట్టిల్లదు, మనం పడిపోము. నిశ్చయంగా దేవుడు మనల్ని నిలబెట్టి దేవుడు అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అడగండి ప్రభువుని, ప్రభువా జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వని అడగండి. దేవుడు నిశ్చయంగా మీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా చూస్తే యోహాను సువార్త 11:9 చూస్తే యేసయ్య చెప్తా ఉన్నాడు, ఒకడు పగటి వేళ నడిచినడలా ఈ లోకపు వెలుగును చూచును కనుక త్రొట్టుపడడు, అయితే రాత్రి వేళ ఒకడు నడిచినడలా వాని అందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడును అని చెప్పాను. అంటే ఎవరైతే చీకటిలో నడుస్తారో దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని సంబంధులు మనకు అని చెబుతూ చీకటిలో నడిచే వారం అయితే మనం దేవుని సంబంధులు కాదు, వెలుగు సంబంధులమై మనం ఉన్నాం. వెలుగులో నడిచేవారిగా మనం ఉండాలి. వెలుగు ఎవరు అంటే జీవపు వెలుగు యేసయ్య మాత్రమే. ప్రియ దేవుని బిడ్డ, ఆ వెలుగులో, యేసయ్య వెలుగులో మనం నడిపింపబడితే, యేసయ్యను వెంబడిస్తూ యేసయ్య చిత్తానుసారంగా మనం నడిపింపబడితే, ఆ వెలుగుని మనము అనుసరిస్తే నిశ్చయంగా మనము పడిపోము, తొట్టుపడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు అనుగ్రహించిన వెలుగులో, దేవుని వెలుగులో మనం నడిచేవారిగా ఉండాలి. అప్పుడు మనము పడిపోము. అదేవిధంగా చూస్తే ఇర్మియా గ్రంథం 31:9 చూస్తే వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నేను నడిపిస్తాను. ప్రభువుని ప్రార్థించండి, దేవా నన్ను నడిపించేసేయా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభు అని చెప్పి ప్రతి విషయంలో దేవుని ప్రార్థించండి, దేవుని సన్నిధిలో విచారించండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని చక్కగా నడిపిస్తాను, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. శ్రేష్టమైన మార్గంలో ప్రభువు నన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రార్థించండి ప్రియ దేవుని బిడ్డ, మీరు చేసే ప్రతి పనిలో ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగింపబడండి. ప్రారంభిస్తున్న ప్రతి పనులలో ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగింపబడండి. కొంతమంది వివాహాలు ఘనంగా చేసుకుంటారు, వారి వివాహానికి వచ్చిన వారు చూసి వీరు ఎంత బాగుంటారు, ఎంత చక్కగా ఉంటారు అనుకుంటారు, కానీ కొంతకాలానికి వారి వివాహ జీవితం అల్లకల్లోలం అయిపోయి పడిపోతూ ఉంటారండి. ఎలా అంటే ప్రార్థన లేకుండా వారు ఆ వివాహాన్ని జరిగించి ఉండొచ్చు. ప్రార్థనలో ప్రభు యొక్క ఏర్పాటును గ్రహించకుండా, ప్రభు చిత్తాన్ని గ్రహించకుండా, ప్రభు ఉద్దేశాన్ని తెలుసుకోకుండా వివాహాలు చేసుకోవడం, ప్రభు ఉద్దేశాన్ని తెలుసుకోకుండా వ్యాపారాలు ప్రారంభించడం, ప్రభు ఉద్దేశాలు తెలుసుకోకుండా జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు దేవుడు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు నీళ్ళ కాలువ ఎవరున్న మనం నడిపించే దేవుడై ఉన్నాడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను నడిపించుచున్నాడని కీర్తనకారుడు అంటూ ఉంటాడు. నిజమే, దేవుడు శ్రేష్టమైన మార్గంలో మనం నడిపించే దేవుడు అయినాడు. మనం పడిపోయేటట్లుగా కాదు, ఆయన మనకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి మార్గాన్ని సరళం చేసే దేవుడు అయినాడు. ఎప్పుడు అంటే మనం ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, పడిపోకూడదు, నీ పాదం త్రొట్టిల్లకూడదు.
పడిపోకూడదు అంటే జ్ఞానము వివేకాన్ని కలిగి ఉండండి. మీరు పడిపోకూడదు అంటే దేవుని వెలుగులో నడిచేవారిగా ఉండండి. మూడోదిగా ప్రభువుని ప్రార్థించేవారిగా ఉండండి. మీరు ఎప్పుడు కూడా పడిపోరు. ఒకవేళ మీరు పడిపోయినను తిరిగి లేస్తారు. శత్రువు అణగొట్టబడినట్లుగా, మీ దేవుని నామం మహిమపరచబడినట్లుగా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత అద్భుతమైన రీతిగా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, మా పాదము త్రుట్టిల్లకుండా మీరు మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నందుకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారందరి జీవితాల్లో ప్రభా ఈ మాటల్ని స్థిరపరిచి అయా వారందరి జీవితాల్లో ఫలభరితంగా ఈ మాటల నుంచి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా వారు త్రుట్టిల్లిపోకూడదు. వారి ఆత్మీయ జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితమే కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, చేతి పనులే కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ప్రభువా అయా ఆ బిడ్డలు తండ్రి త్రుటిల్లకుండా క్షేమకరమైన మార్గంలో వారిని నడిపించండి. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నిశ్చయంగా కృప చూపించండి, కుటుంబాన్ని దీవించండి, మేలుకరమైన కార్యాలు జరిగించండి. ఈ రోజంతా వారికి కావాల్సిన ఆశీర్వాదం, సహాయము, కృప మెండుగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.